హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పరం పోరుల్ ఈటీవీ విన్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ అండ్ అమితాస్ మేజర్ రోల్స్. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. లాస్ట్ ఇయర్ 4,000 మూవీతో శరత్ కుమార్ గారు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు. అయితే ఇందులో కూడా సేమ్ పోలీస్ ఆఫీసర్ అండ్ అక్కడ అశోక్ సెల్వన్ ఉంటాడు, ఇక్కడ పార్ట్నర్గా అమితాస్. ఇదేంటి పార్ట్ 2 ఏమో అనుకున్నా, బట్ ఇది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అయితే కాదు, ఒక స్వామిరారా టైప్ మూవీ ఇది. మరి మూవీ చూసాక నేను మరీ హైలైట్ కేక తురుము అని చెప్పలేను, కానీ ఇట్స్ ఏ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ భయ్య. ఈ మధ్య చాలా మూవీస్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది, బట్ చాలా స్లో పేస్లో వెళ్తుంది, కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అండ్ కాస్త బోర్ కూడా కొట్టింది అనుకోండి. అండ్ చాలా బొక్కలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ బొక్కలన్నిటి గురించి మాట్లాడుకుంటే మనం ఏ మూవీ చూడలేము. మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి గ్రిప్పింగ్ సినిమా చూసా అనే ఫీలింగ్ అయితే ఉంది. అలా అని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎంగేజింగ్గా ఉంటుంది అనుకున్న మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఈ మూవీని 4,000తో కంపేర్ చేస్తున్నారు. రెండు మూవీస్ స్టోరీ చాలా డిఫరెంట్, బట్ ఈ మూవీతో పోలిస్తే 4,000 చాలా బెటర్. అండ్ ఈ రెండు మూవీస్ జానర్స్ కూడా వేరే, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది భయ్య. మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ కొన్ని సినిమాల్లో ఎండింగ్ ఇలానే కూడా ఇచ్చారు. అండ్ మెయిన్గా నాకు యువన్ శంకర్ రాజా బీజిఎం ఎక్సలెంట్గా అనిపించింది. మూవీ సెప్టెంబర్లో థియేటర్లో రిలీజ్ అయింది, బట్ అప్పుడే జైలర్ కూడా రిలీజ్ అయ్యి ఒక ప్రభంజనం సూపర్ స్టార్ ధాటికి ఏ స్టార్ కూడా కనబడలే. అయితే తమిళ్లో మంచి హిట్ అయితే అయింది, పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ విమర్శకుల ప్రశంసలకు కూడా పొందింది. ఆది అలియాస్ అమితాస్ డబ్బు కోసం పురాతన విగ్రహాలను దొంగిలించే స్మగ్లర్లతో చేతులు కలుపుతాడు. తన సిస్టర్ ఆరోగ్యం కూడా అంతగా బాగోదు, సో తనని బాగు చేయాలంటే డబ్బు కూడా అవసరం. మరి ఇలాంటి దొంగ పోలీస్ అయిన శరత్ కుమార్తో చేతులు కలపాల్సిన అవసరం ఏముంది? అసలు దొంగకి పోలీస్కి ఈ లింక్ ఏంటి? మరి శరత్ కుమార్ గారు మంచివాడా కాదా? వాళ్ళిద్దరూ కుదుర్చుకున్న డీల్ ఏంటి? అన్ని కూడా మీరు మూవీలో చూస్తారు. మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే శరత్ కుమార్ గారు సెకండ్ ఇన్నింగ్స్ లో కుమ్మేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 4,000 మూవీలో అండ్ ఈ క్యారెక్టర్ కూడా మంచి మార్క్సే పడతాయి. ఇంకా అమితాస్, బ్రూస్లీ అండ్ కృష్ణ విందా విహారీ తెలుగు మూవీస్లో కూడా కనిపించాడు. ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కాంబినేషన్ కూడా బాగుంది, మంచిగా సెట్ అయింది కూడా. మూవీలో సాంగ్స్ అయితే వేస్ట్ అనిపించాయి, హీరోయిన్ అయితే ఓకే. కొన్ని ట్విస్ట్లతో అలాగా ముందుకు వెళ్ళిపోయింది. క్లైమాక్స్ కంక్లూజన్ కూడా బాగుంది. యువన్ శంకర్ రాజా బీజిఎం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట ఈ మూవీకి. అండ్ విజువల్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. నైట్ టైం ఫోటోగ్రఫీ కూడా రియలిస్టిక్గా ఉంది. కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటంటే స్లో నరేషన్. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ గజిబిజి గందరగోళంలా అనిపిస్తాయి. అరే ఎందుకురా బాబు అనిపించాయి ఒక్కొక్కసారి, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్టోరీతో లింక్ పెట్టారు. ఫైనల్గా ఎన్ని బొక్కలు ఉన్నా సరే ఒక క్రైమ్ థ్రిల్లర్ని చూడాలనుకుంటే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఉంది కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.